నమస్కారం. నమస్తే సార్. సార్ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్యానెల్ లో మాట్లాడుతున్నారు. మేము అన్ని చేసేసాం 99.9%, ఇంకా ఏమాత్ర 1% కూడా చెప్పేసి ఉంటాం, ఏదన్నా అడిగితే ఆ 1% లో లెక్క వేద్దాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. సార్ ఆ రోజు పెద్ద ఉద్యమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా చేస్తాను, నాకు ఓటేయండి, నేనైతే తప్ప ఇంకెవరు తాలేరు, నాకు ప్రత్యేక హోదానే ముఖ్యము, ఆ తర్వాత అన్ని అని చెప్పినాడు. అధికారం వచ్చిన తర్వాత ఒక్క రోజన్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అనేక ఉద్యమాలు చేశాడు, అనేక కేసులు పెట్టించాడు కార్యకర్తల పైన, ఇప్పుడు కూడా కేసుల్లో జైలుకి తిరుగుతున్నారు. ఆ ప్రత్యేక హోదా గురించి అంత పెద్ద ఇష్యూ చేసి అధికారం వచ్చిన తర్వాత ఏ రోజైనా ప్రత్యేక హోదా అనే మాట ఎక్కడా కానీ ఆ టాపికే ఎత్తలేదు. మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు. వచ్చిన వారానికంతా సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తానన్నాడు. ఉద్యోగస్తులంతా మోసం చేశాడు. ఆ రోజు ఏదేదో చేసేస్తాను ఉద్యోగస్తులకు హామీ ఇచ్చాడు. ఆ ఉద్యోగస్తులు లాస్ట్ ఏదైతే నిరసన తెలిపేదానికి వస్తే వాళ్ళని ఎక్కడెక్కడ అరెస్టులు చేశారు. దాంట్లో వేసేస్తారు ఈ 1% ని, ప్రత్యేక హోదానే వేస్తారు ఆ 1%, 99.9% 1% ని. అదే విధంగా మద్య నిషేధం అన్నాడు, దశల వారీగా మద్య నిషేధం అన్నాడు. ఏర్లై బారి ఈ రోజు ఏదైతే మద్యంలో, మట్టిలో, మైన్స్ లో, దేవాదాయ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో అన్నిట్లో అవినీతి చేసేసి ఈ రోజు కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ నాయకులందరూ. పిఏల కాడి నుంచి, ఎమ్మెల్యేల కాడి నుంచి, మినిస్టర్ల కాడి నుంచి అందరూ తిరుగుతున్నారు. మద్యం కేసులో, ఇసుక కేసులో, మట్టి కేసులో, మైన్స్ కేసులో, రకరకాల కేసుల్లో పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, కేసులకి, బెయిల్కి తిరుగుకుంటున్నారు. దాంట్లో వేసేస్తారు ఈ 1% ని. అదే విధంగా ఈ రోజు ఏదైతే నిరుద్యోగులకి ప్రతి నెల జాబ్ క్యాలెండర్ అన్నాడు. 1 సంవత్సరం ఉన్న జాబ్ క్యాలెండర్ వదిలాడా? అదే విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత లేదా ఒకడికి అంటాడు, లేదా ప్రైవేట్ స్కూల్ అంటాడు, లేదా గవర్నమెంట్ స్కూల్ అంటాడు, రకరకాలుగా చెప్తారు. జలయజ్ఞంలో ఏదైతే యుద్ధ ప్రాజెక్టు మీద 5 సంవత్సరాలు పూర్తి చేస్తా అన్నాడు. ఒక్క ప్రాజెక్టున 5 సంవత్సరాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశాడా? అదే విధంగా అమరావతి రాజధానికి ఏదైతే అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఆ తర్వాత 3 రాజధానులు స్టార్ట్ చేశాడు. నేను విశాఖపట్నం అభివృద్ధి చేస్తాను, అమరావతిని అభివృద్ధి చేస్తాను, కర్నూలు అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. అటు అమరావతిని చేయలేదు, అటు 3 రాజధానులు చేయలేదు. అదేవిధంగా కేంద్రం ఒకటి ఆయన ఏం చేయలేదు కాబట్టే ప్రజలు ఆయనకి అవకాశం ఇచ్చారు. మీరేం చేశారని అడుగుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు. కాకపోతే మధుసూదన్ రెడ్డి గారు ఒకటి మర్చిపోయారు, ఆయన కూడా 2014 నుంచి మీరు కూడా లీడ్ తీసుకున్నారు, మర్చిపోయారు మధుసూదన్ రెడ్డి గారు. ఎస్ సార్, కంటిన్యూ చేయండి. సార్ లక్ష్మీనాథ్ గారు, ఆయన వస్తానే ఏదైతే ఎన్టీ రామారావు వెన్నుపోటు ఖండిస్తూ మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు. అవును, మరి మేము కూడా మాట్లాడాలి కదా. తల్లికి చెల్లికి కార్యకర్తలకు వెన్నుపోటు గురించి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడే కాబట్టే కదా పాపం దిక్కు లేకుండా తల్లి చెల్లి ఇద్దరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్చి తిరుగుతా అన్న పెద్ద మొత్తం సొంత చెల్లికే న్యాయం చేయాల, రాష్ట్రంలో మహిళకు నువ్వేం న్యాయం చేస్తామని అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత మహిళలకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు చెప్పుకుంటూ పోతే ఇంకేముంది. అదే వల్ల మేము ఇంకా చెప్పుకోదలుచుకోలేదు. మేము ఏదైతే ఈ రోజు ప్రజాపాలన అంటే పీపుల్ అడ్మినిస్ట్రేషన్, అవినీతి వ్యతిరేకత, యువతకి ఉద్యోగాలు, రైతులకు సంక్షేమం, సామాజిక న్యాయము, జాతీయ ప్రాంతీయ భద్రత, అదే విధంగా ఏదైతే ప్రజల సమస్యలపై నేరుగా స్పందించడము, ఏదైతే రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండడం, సంక్షేమం, అభివృద్ధి, లా అండ్ ఆర్డర్. ఈ రోజు పెన్షన్ ని జగన్మోహన్ రెడ్డి గారు 500 ప్రతి సంవత్సరం 5 ఏళ్లు పెంచాలన్నాడు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వస్తానే అట్ టైం 4,000 ఇవ్వడం జరిగింది. 4,000 పెన్షన్లు, 6,000 పెన్షన్లు, 10,000 పెన్షన్లు, 15,000 పెన్షన్లు, పెన్షన్లు 64 లక్షల మందికి 34,000 కోట్లు కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇప్పుడు ఈ నెలలో 12వ తేదీ మళ్ళీ 15 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. మళ్ళీ వీళ్ళు సంక్షేమం చేయలేదని విమర్శిస్తారు వీళ్ళు. అదే విధంగా ఏదైతే తల్లికి బంధం 67.27 లక్షల మందికి తల్లులకి ఈ రోజు 8,745 కోట్లు లాస్ట్ ఇయర్ వేస్తారు. ఇప్పుడు ఈసారి స్కూల్ ఓపెన్ అయితే వేస్తారు. అదే దీపం పథకం 3 సిలిండర్లు, అన్నదాతకి 20,000 చొప్పున ఏదైతే అన్నదాత సుఖీభవ, అదే వ్యవసాయం మనకైతే అదే విధంగా వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించిన ఆర్థికంగా ఆదుకోవడము, అదే విధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లు 207 ఏదైతే 62 నిరుద్యోగ వృత్తి
ఆడబిడ్డనిది నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. అవును, ఇస్తారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మీరు పెట్రోల్ వాడద్దండి, మీరు డీజిల్ వాడద్దండి, మీరు ఫారిన్ టూర్లు తిరగద్దండి, మీరు అదే విధంగా ఏదైతే గోల్డ్ కొనద్దండి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. విద్యాకానికి కూడా మీరు ఇరాన్ యుద్ధంతో ముడిపెడితే అంత ఇంత లిమిట్స్ ఉంటాయి కదా. ఈ రోజు కేంద్రం చెప్పడం సైకిల్ తొక్కుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్రోల్ సేవ్ చేయాలని. వేణుగోపాల్ గారు మీరు విద్యాకానుకులు కూడా ఇరాక్ యుద్ధంతో ఇరాన్ యుద్ధంతో పోలిస్తే దానికి ముడిపెడితే తప్పు. మీరు విద్యాకానుకులు కూడా దానికి ముడిపెట్టడం తప్పు కాదు సార్. ఏదొచ్చినా ఏమొచ్చినా మీరేమో కరోనా అడ్డు పెట్టుకున్నారు. ప్రతిదానికి ఏం చెప్పినా మీరు కరోనా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పలాంటి చేయలేదు అంటే కరోనానే అంటారు మీరు. ఆపలేదు. లక్ష్మీనాథ్ గారు మోడీ ఆడు చెప్పక ముందు పోయి ఓటేసి వస్తారు. ఇక్కడ మళ్ళీ ఈవీఎంలతో గెలిచినారని రాష్ట్రంలో విమర్శిస్తారు. ఆడు మోడీ అనౌన్స్ చేయడు, ఓటింగ్ ఏదైనా పిలిస్తే చాలు పోయి ఓటేసి వచ్చేస్తారు. ఈ రోజు మోడీ ఏదైనా పిలిపిస్తే చాలు ముందుగా వీలే దాన్ని ఆగ్రహంలో ముందుకు పెడతారు. మళ్ళీ ఇక్కడ వచ్చి విమర్శిస్తారు కూటమి ప్రభుత్వాన్ని. అది వీళ్ళు 2 నెలల ధోరణి. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు సార్. అదే విధంగా ఈ రోజు సంక్షేమం గాని అభివృద్ధి గాని ఈ రోజు విశాఖపట్నంలో ఏదైతే 10 జిల్లాలకు గాను 25,000 కోట్లు, అమరావతిలో 9 జిల్లాలకు గాను ఆర్థిక అభివృద్ధి, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చరల్ హబ్ కు 30,000 కోట్లు, అదేవిధంగా పాఠశాల విద్యుత్ అభివృద్ధి 32,000 కోట్లు, పోలవరంకు 2027లో పూర్తి కావడానికి కోసము విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈ సంవత్సరం 10,000 కోట్లు. ఇది చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చేస్తుంటే మరి 150 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు వచ్చింది? మేము గుర్తించలేదు, ప్రజలు గుర్తించాలి కదా. కార్యకర్తలకు అన్యాయం చేశారు, అన్యాయం చేశారు, తిండికి అన్యాయం చేశారు. ఈ రోజు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు టీవీలోకి వచ్చేసి నాయకులే. రైట్ వేణు గారు. ఈ రోజు అదే విధంగా ఈ రోజు కంపెనీల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏమన్నా ఆలోచన ఉండాలి. ఏ కంపెనీని వచ్చినా ముందుగా ఏదో ఒక రిట్టేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయడం, అది అర్థం కాదని వచ్చిందంటే దానికి మేమే పునాదులు వేసామని చెప్పడము హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు. ఏ సమస్య అన్నారా అని దానిపై ఆ సమస్య నిలిపే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆ సమస్య వచ్చిందనుకో అది మా వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతారు, వీళ్ళు సంక్షేమం గురించి మాట్లాడతారు, వీళ్ళు వెన్నుపోటు గురించి మాట్లాడతారు. మళ్ళీ మాట్లాడతాను మీతో. నేను అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకు, అలాగే ఛానల్ వీక్షకులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ. సుధాకర్ గారు, ఏదైతే 2 ఏళ్లు పూర్తయింది కూటమి ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించి మేము అభివృద్ధి చేశాం, అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తుంది. ఇక అదేవిధంగా వైసీపీ అయితే డిఎస్సి విషయంలో కావచ్చు ఇంతవరకు కూడా ఎటువంటిది ఏమీ చేయలేదు, చెప్పడానికి తప్పితే చేయడానికి ఏమీ చేయలేదని ఆరోపిస్తుంది. ఎలా చూస్తారు ఈ 2 ఏళ్ల పాలన? ఎలా చూస్తారు మీరు? ఒకటండి, ఇందాక మధుసూదన్ గారు మాట్లాడుతూ, నేను రాజకీయ విమర్శలు అయితే చేయను కానీ మధుసూదన్ గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు, ప్రజలు అమాయకులు అనే ఒక విషయం అన్నారు. నేను దాన్ని అయితే ఖండిస్తున్నాను. ప్రజలు విజ్ఞులు, తెలివైన వాళ్ళు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు బాబు గారి పాలన చూశారు, 19 నుంచి 24 వరకు జగన్ గారి పాలన. ప్రజలు మళ్ళీ వస్తే ఏమన్నా చేస్తారని ఆశతో చూస్తారని చెప్పాను. మళ్ళీ వస్తే ప్రజలు ఇంకోసారి వస్తే ఈసారైనా చేస్తారన్నటువంటి ధోరణిలో చూస్తారు ప్రజలు. అందుకే మోసపోయారు అంటున్నా. ప్రజలు మళ్ళీ ఇంకే 2వ వచ్చినప్పుడు 3వ వచ్చినప్పుడైనా చేస్తాడు. మొదటిసారి చేయలేదు కదా, 2వ చేస్తాడో 3వ చేస్తాడో ఒక ధోరణిలో చూస్తారు. పాపం ప్రజలు మోసపోయారు అని చెప్పాను నేను. ప్రజలు అమాయకులు కాదు. కంటిన్యూ చేయండి సుధాకర్. మీరు ఇందాక ఒకసారి వెరిఫై చేయండి, ప్రజలు అమాయకులు అన్నారో లేదో ఒకసారి వెరిఫై చేయండి. మీరు కొద్దిగా వెనక్కి వెళ్తే మీకు కనపడితే మీరు అన్నదానికే నేను చెప్పాను. రెండోది, చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయితేనో, లేదా మీరు అన్నట్టు 2వసారి ముఖ్యమంత్రి అయితేనో ఆయన మీద ఒక అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి, అంటే 3 సార్లు ఆల్రెడీ చూశారు, 4వసారి చూస్తున్నారు. సరే, పాత పక్కన పెడితే 2014 నుంచి మనం మాట్లాడుకున్నాం. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటే తొలిసారిగా చంద్రబాబు గారిని చూశారు, తర్వాత జగన్ గారిని చూశారు, తర్వాత మళ్ళీ చంద్రబాబు గారికి